జూబ్లీ హిల్స్ ప్రస్తుతం అందరి చూపు జూబ్లీ హిల్స్ కాన్సిస్టెన్సీ మీదనే ఉంది అనుకోవాలి. అసలు ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇప్పుడు లేరు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు? బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఒకవేళ బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎవరు గెలిస్తే బాగుంటది, ఎవరు ఈ జూబ్లీ హిల్స్ కాన్సిస్టెన్సీకి పనిచేస్తారు? ఎందుకంటే ఇప్పటి వరకు మాగంటి గోపీనాథ్ ఈ జూబ్లీ హిల్స్ కి చాలా హెల్ప్ చేశారు అండ్ చాలా వరకు పనులన్నీ పూర్తి చేశారు. ఏ రాత్రి ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉండేవాళ్ళు అని చెప్పేసి చాలా మంది మనం వింటున్నాం, అంటే సోషల్ మీడియా ద్వారా. కానీ ఆయన అంత్యక్రియలో కూడా చాలా మంది మాట్లాడుతూ ఎంతో బాధపడ్డ ప్రజల మాటలు ఇవి. అయితే ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అసలు ఏం కోరుకుంటుంది అంటే, ఒక పక్క అజరుద్దీన్ నేను గెలుస్తాను ఈసారి ఖచ్చితంగా అని అంటున్నారు. ఎందుకు అని అంటే ఆల్రెడీ అంటే కొంచెం తేడాతోనే, దాదాపు 16-15 వేల ఓట్లతో తేడాతోనే ఆయన ఓడిపోయారు. సో మాగంటి గోపీనాథ్ ఇప్పుడు లేరు కాబట్టి ఖచ్చితంగా నేనే వస్తాను అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ నుంచి నిలబడ్డారు. మరి ఇంకా ఎవరు అంటే బీఆర్ఎస్ నుంచి ఎవరు రాబోతున్నారు అంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తారా, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి అని పేరు బాగా వినిపిస్తుంది, ఆయన ఏమైనా వస్తారా, లేకపోతే ఇప్పుడు బీజేపీ నుంచి ఇంకెవరైనా నిలబడే అవకాశం ఉందా? అంటే జరిగితే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కే పోటీ జరుగుతుంది అని తెలిసినప్పటికీ అంటే ఇక్కడ డెవలప్మెంట్ అయితే కోరుకుంటుంది. అంటే జూబ్లీ హిల్స్ ఈ నియోజకవర్గంలో ఎంత రిచ్ ఏరియా అయినప్పటికీ చాలా వరకు అంటే డెవలప్ కానీ బస్తీలు ఉన్నాయి, డెవలప్ అవుతున్న బస్తీలు ఉన్నాయి. సో వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. రోడ్లు కావాలి, డ్రైనేజ్ కావాలి అండ్ అన్ని సదుపాయాలు అంటే వచ్చిన పథకాలన్నీ వాళ్ళకి అందాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. సో ఇవన్నీ ఇప్పుడు అజరుద్దీన్ అంటే కాంగ్రెస్ నుంచి అజరుద్దీన్ నిలబడుతున్నారు కాబట్టి ఆయన ఏమైనా తీర్చే అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్ మొదటి నుంచి ఉంది కాబట్టి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు లేదా ఇంకెవరైనా నిలబడే అవకాశం ఉందా అనేది మనం ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో అన్న మీ పేరు? మోహన్ గారు, మీరు చెప్పండి, బీఆర్ఎస్ నుంచి ఎవరు కాంటెస్టెంట్లు ఇప్పటికైతే కన్ఫర్మ్ కాలేదు, కొన్ని రోజులైతే ఇప్పుడు మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, ఎవరు వచ్చే అవకాశం ఉంది అంటే విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా వినబడుతుంది, ఇంకో పక్క ఆయన వైఫ్ మన గోపీనాథ్ వైఫ్ పేరు వినబడుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళ వైఫ్కి ఇస్తేనే కరెక్ట్, మేము వాళ్ళకే పనిచేస్తాం బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళకి ఇస్తేనే కరెక్ట్. ఎందుకంటే ఇంతకుముందు సార్ మాకు చేసిండు, సగం రాత్రిలో కూడా ఫోన్ చేస్తే లేపి కార్యకర్తలను బాగానే చూసుకుండు. ఇంకా మేము అదే పార్టీ, ఇంకా మేము అపోజిషన్ల కోసం ఆయన చెప్పాము, వాళ్ళు ఏం చేయరు. అయినా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కాంగ్రెస్ అంటే ఫెయిల్ అయిపోయింది అంతా. 3 టర్మ్స్ గోపీనాథ్ గెలిచారు, ఆయన తర్వాత ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే మనకి ఇప్పటివరకు కనవలేదు. మరి ఇప్పుడు వచ్చే అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన వైఫ్ నిలబడాలి అని అంటున్నారు, ఆవిడ అంత పర్ఫెక్ట్ గా ఉంటారు అని అనుకుంటున్నారు అంటే మీరు దగ్గరగా చూసిరు కాబట్టి. ఆమె పర్ఫెక్ట్ ఉందా లేదా అన్నది కాదు, ఆమెకు రాజకీయంలో అనుభవం ఉందా లేదా కానీ సార్ వల్ల మేము అందరం కార్యకర్తలం క్యాడర్స్ వెంబడి ఉండి మేము ఆమెను గెలిపించుకుంటాం. మా నియోజకవర్గానికి వాళ్ళైతేనే కరెక్ట్, వాళ్ళే కరెక్ట్, సారే కరెక్ట్ ఉండే. సార్ లేడు కాబట్టి వాళ్ళ మిసెస్కి ఇస్తే గట్టిగా పనిచేస్తే గెలిపిస్తాం. అంటే ఇక్కడ ప్రజలకు బీఆర్ఎస్ కరెక్ట్ అంటే బీఆర్ఎస్ కరెక్ట్. ప్రస్తుతం మనతో పాటు ఇదే కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ మీ పేరు? నా పేరు జాకబ్, నేను హెక్స్ హుడా డైరెక్టర్, టీడీపీలో ఉన్నాను. ఇప్పుడు కూడా టీడీపీనే, సిటీ వైస్ ప్రెసిడెంట్. సార్ ఇప్పుడు ప్రస్తుతం పోటీ చేసి ఇంతకుముందు 500 ఓట్లు స్టార్టింగ్ ఓడిపోయింది కార్పొరేటర్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? అయితే సార్ ఇప్పుడు ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ గారు లేరు, ఇప్పుడు ఎమ్మెల్యే లేరు కాబట్టి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఎవరు వచ్చే అవకాశం ఉంది అంటారు? ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది ఇప్పటికి 3 టర్మ్స్ మాగంటి గోపీనాథే గెలుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ జనాలు వస్తే మాగంటి గారు ఆయన చేతనంత వరకు చేశారు. టీడీపీలో ఉన్నారు అప్పుడు, తర్వాత పార్టీ మారి వచ్చారు. కాకపోతే ఇప్పుడు పబ్లిక్ ఎట్టున్నదంటే ఒపీనియన్, రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెసే వస్తనేది, వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. వస్తుందని నేను చెప్పడం లేదు. కాకపోతే ఎంఐఎం సపోర్ట్ ఉంటే గ్యారెంటీగా ఎంఐఎం సపోర్ట్ ఉంటే 100% క్యాండిడేట్ ఎవరన్నా కానీ. ఒకవేళ ఎంఐఎం సపోర్ట్ లేకుంటే క్యాండిడేట్ కొంచెం మంచి క్యాండిడేట్ ఏమన్నా ఉంటే
అజరుద్దీన్ లాస్ట్ టైం 16,000 తోటి ఓడిపోయినట్టు. అంటే ఇప్పుడు అజరుద్దీన్ మీద మంచి ఒపీనియన్ ఉంది అంటారా? కాకపోతే అతనికి అందుబాటులో ఉండడు అనేది, అంటే ఒక విఐపి లెవెల్లో ఉంటాడు కదా, క్రికెటర్గా అంతే అతను అభిమానిస్తారు అంతవరకే. అని జనాలు ఇక్కడ ఏమన్నా స్లమ్స్లో ఫీల్డ్ వర్క్ కావాలి, ఫీల్డ్లో తిరిగి చేసి అందుబాటులో ఉండే వాళ్ళు కావాలి, అటువంటి వాళ్ళని ఆలోచిస్తారు క్యాండిడేట్ ఎవరు ఉంటారు. కానీ ఇక్కడ కాకపోతే ఇక్కడ బీజేపీ ఒకటి, ఎందుకంటే ఎన్డీఏ నాట్ బీజేపీ, ఎన్డీఏ. ఒకవేళ ఎన్డీఏ పోటీ చేస్తే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ముక్కోన పోటీలో. కాకపోతే గోపీనాథ్ అతని వల్ల కొంచెం ఇక్కడ బీఆర్ఎస్ వచ్చింది. అప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా బీఆర్ఎస్కే సపోర్టింగ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే కాబట్టి ముక్కోన పోటీ ఉంటుంది. క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ అయితే, లేకపోతే ఎంఐఎం సపోర్ట్ ఉంటే 100% కాంగ్రెస్ వస్తుంది. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కొడుకున్నారు అంటే ఆయనకి ఇవ్వాలి అంటే సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుతుంది అంటారు? సానుభూతి వర్కౌట్ కాదమ్మా. ఇంతకుముందు కంటోన్మెంట్ లో కూడా ఇదే చూసినాం. సాయన్న వాళ్ళ కూతురు గెలుస్తుంది సపోర్ట్, నైస్ పర్సన్ అతను. సాయన్న మంచి పేరుంది. అటువంటి వ్యక్తి కూడా, ఎందుకంటే రూలింగ్ ఒకటి చూస్తారు, పనులు కావాలా, ఎవరు రూలింగ్ పార్టీ ఉంటేనే పనులు అవుతాయి కదా అనేది ఒకటి ఆలోచిస్తారు. ఎందుకంటే స్లమ్ ఏరియాలో చాలా ఎంత చేసినా తక్కువ ఇక్కడ డెవలప్మెంట్. అప్పుడు విజయరామారావు చాలా డెవలప్మెంట్ చేశాడు, అయినా కట్టిన సమస్యలు ఉన్నాయి. వాటర్ ట్యాంక్ నుంచి అన్నీ చేశాడు పాపం ఆయన. అట్లా ఇక్కడ ఎవరైతే వర్క్లు అవుతాయంటే రూలింగ్ పార్టీ అయితే వర్క్లు ఉంటాయి. ఇంకా రేవంత్ రెడ్డి కూడా పర్వాలేదు, నాట్ బ్యాడ్, మంచిగా ఆయన సాధ్యమంత వరకు చేస్తుండ్రు. అదొకటి ఒపీనియన్ ఉంది ప్రజలలో కాంగ్రెస్ మీద. కానీ ఎంఐఎం సపోర్ట్ ఉంటే మాత్రం 100% కాంగ్రెస్ వస్తుంది. నేను ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మ, మాగంటి గోపీనాథ్ లేరు ఇప్పుడు. ఒకవేళ ఇప్పుడు ఆయన 3 సార్లు గెలిచారు, ఆయన చేసింది ఇక్కడ ఏంటి? ఒకవేళ నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ లో మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు, వస్తే ఎవరు వస్తారు అంటారు? ఎవరు వస్తారని కాదు, మాది ప్రజల నిర్ణయం కదా. కాకపోతే మాకైతే గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఒక్కరోజు కూడా మా గల్లీకి వచ్చి ఒక రోడ్డు వేసింది లేదు, డ్రైనేజ్ వేసింది లేదు, ఆయన వచ్చింది లేదు. ఈ 3 సార్ల వరకు నేను నిజంగా చెప్తున్నా. మా గల్లీలో వచ్చి రోడ్డు చూడండి ఎట్టుండదో మీకే తెలుస్తుంది. ఇప్పుడేంది రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది, ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తారు ప్రజలు. ఏంది మనకు వర్క్ కావాలా, ఫస్ట్ రోడ్డు కావాలా, డ్రైనేజ్ కావాలి, ముఖ్యం మెయిన్ అంటే అవే. అవి లేకపోతే ఎట్లమ్మా చెప్పు? అంటే ఏం సమస్యలు తీర్చలేదని మీరు అంటున్నారు? అంటే రోడ్లు ముఖ్యము, డ్రైనేజ్ ముఖ్యము, అన్ని ఆ పక్క గల్లీలో మా వెనక గల్లీలో బాగానే రోడ్డు ఉన్నాయి, డ్రైనేజ్ బాగున్నాయి. కానీ మా గల్లీకి వచ్చి మీరు చూడండి, రాండి అడక రండి చూపిస్తా, మా రోడ్డు ఎట్టుంది మీకు చూపిస్తారా అండి. అక్కడ వరకే వేసినారు, 2 రోడ్ల వరకే వేసారు. అక్కడి నుంచి మాకు రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, ఏం లేదు. మాగంటిగా గోపీనాథ్ 3 సార్లు గెలిచినాడు, ఒక్కరోజు మా గల్లీకి వచ్చి విజిట్ చేసాం అడగండి, అది లేదు. మెయిన్ ప్రజలకు ఏం కావాలమ్మా? అభివృద్ధి కావాలా, రోడ్లు డ్రైనేజ్ ముఖ్యము. అవి లేదంటే మళ్ళీ ఏంటమ్మా? అంటే ఒకవేళ కాంగ్రెస్ వస్తే అవి తీరుతాయి అనుకుంటున్నారా మీరు? అది వాళ్ళ ఉభయనోళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు మంచి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి వేస్తారు ప్రజలు. ఇగో ఇట్టనే ఉంటే ఇట్నే ఉంటుంది అంతే. అంటే మీ అవసరాలు అయితే తీర్చాలి ఎవరు వచ్చినా సరే. అవసరాలు తీరాలి, ప్రజల అవసరాలు తీరవాలా. ఎందుకు ఓట్లేసి గెలిపిస్తున్నారు? ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలా. మేము ఓట్లు వేసినాక మీరు చేయకపోతే మాకెందుకమ్మా చెప్పు? అవసరం లేదు కదా. మేము గవర్నమెంట్ ఉండే కూడా మాది పెట్టి మేము రోడ్లు వేసుకోవాలన్నా, మేము డ్రైనేజీలు వేసుకోవాలన్నా. మీరు రాండి, మా రోడ్డు చూపిస్తాం, మా గల్లీ చూపిస్తాను నేను ఇక్కడే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఒక షాప్ కీపర్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబాయ్. నమస్తే అమ్మా. నమస్తే. మీరు చెప్పండి, ఇప్పుడు గోపీనాథ్ గారు లేరు, నెక్స్ట్ ఓళ్ళు వస్తే బెటర్ ఉంటది అనుకుంటున్నారు. ఇప్పుడు అజారుద్దీన్ ఉన్నారు, ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నారు, కానీ అజారుద్దీన్ మాత్రం నేనే గెలుస్తా అని చెప్పేసి ఆయన అంటున్నారు కాంగ్రెస్ నుంచి. నవీన్ యాదవ్ కి ఇవ్వాలా సీట్? ఇప్పుడు నవీన్ యాదవ్ కి చూడాలా ఒకసారి, ఆయనకు కూడా అందరికి చూసినాం, ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా చూడాలా. గోపీనాథ్ ఎట్లుండే? మంచిగా ఉండే, ఆయన మంచిగా చేసిండ్రా? అంటే అన్ని సౌలతులు దగ్గర మంచిగా చేసినాడు. చచ్చిపోతే ఏం చేద్దాం ఇప్పుడు?
దేవుడి చేయిలా ఉంది అది అంతే. ఇప్పుడు మీ రోల్ వస్తే బెటర్ ఉంటుంది అంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ కి సీట్ ఇవ్వాలి అని మీరు అంటున్నారు. ఎందుకు నవీన్ యాదవ్ మీద ఎందుకు అంత నమ్మకం? అరే అంత కాదమ్మా, నిలబడికొచ్చి అష్టగచ్చిన ఒకసారి గెలిపియాలి ఆయన కూడా. ఒకసారి గెలిపిస్తే ఏం చేస్తాడు చూడాలా అంతే, ఇంకా ఏం లేదన్న. చిన్న మల్లేశం కొడుకు అని చెప్పేసి ఏమన్నా ఉన్నదా? నేను నవీన్ యాదవ్కి ఇవ్వాలి ఇప్పుడు. ఓకే సరే బాబు, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే లేరు, ఆయన తర్వాత ఇంకెవరు వస్తే బెటర్ అంటారు? ఎందుకంటే గోపీనాథ్ కి ఇప్పటికీ మూడు టర్మ్స్ గెలిచిండ్రు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ గెలవాలి అనుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ రావాలి అనుకుంటున్నారా? ఎందుకంటే రూలింగ్ పార్టీలో ఉంది కదా. కాంగ్రెస్ పోతుంది, కాంగ్రెస్ టీఆర్ఎస్ గెలుస్తాం. మళ్ళీ ఎవడు ఇలా పడ్డా కుక్కీల పడ్డా వేస్తారు అంతే. కేసీఆర్ ముఖం చూసి అంతే. ఎట్లా అంటారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ పార్టీలో ఉంది కదా, ఏం లేదు, ఏం చేయరు. దొంగలు అంతా దొంగ వాళ్ళు ఏం చేయలే, ఎప్పుడేం చేయాలి. ఇప్పుడే కాదు, టీఆర్ఎస్ అంటే అందరికి జర న్యాయం చేసిండు. ఆడ అప్పులు చేసిండు, సప్పులు చేసిండు, పబ్లిక్ అయితే జర మంచిగా చేసిండు. కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉన్నది కానీ అది ఏం ఇంకా లోపల కానీ బయటకి ఏం లేదు. అంటే బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు గోపీనాథ్ ఉన్నారు కానీ రోడ్లు డ్రైనేజ్లు ఏం పెంచి ఏపీఎల్ కానీ ఎందుకు ఆయనకి వెయ్యాలంటున్నారు? కొన్ని చేసిండు, కొన్ని చేసిండు, బిజీ కట్టించిండు, గది చేసిండు, కొన్ని మంచి పనులు చేసిండు, కొన్ని ఖరాబ్ పనులు చేసిండు. గోపీనాథ్ కూడా అందులో దెబ్బతిన కొన్ని పనులు చేసిండు. కానీ అన్ని ఎవరి ముఖం టీఆర్ఎస్ ఆయన కేసీఆర్ ముఖం మీద చూసేయాలి. ఎక్కడ ఇప్పుడు ఓళ్ళు నిలబడ్డా బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. గెలుస్తుంది, ఏరియా టీఆర్ఎస్ వస్తుంది. అంటే సానుభూతి ఏమన్నా ఉన్నది అంటారా? గోపీనాథ్ లేరు కదా, సానుభూతి ఏమన్నా ఉన్నది అంటారా? ఏమో ఇక సానుభూతి మనకు తెలియదు. అలా కుటుంబంలో వాళ్ళకన్నా ఇయ్యాలా? వాళ్ళ కుటుంబం అంటే చిన్న పిల్లగాడు, చిన్నగా ఉన్నాడు, భార్య బాగాలేదు, ఎవడో ఇంకొక ఆయన ఉన్నాడు చూడు, ఆయనకి ఇస్తే గెలుస్తాడు. పేరు ఉన్నది ఆయన యాదవ్, నవీన్ యాదవ్. వాళ్ళకి ఆయన నవీన్ యాదవ్ కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు. అంటే మరి అజరుద్దీన్ కూడా నేను ఖచ్చితంగా గెలుస్తా అంటున్నారు. అదైతే అస్సలే ఒక కోటి కూడా ఆయనతో కాదు, అసలే కాదు కాదు. అంటే అజరుద్దీన్ మాజీ క్రికెటర్, మరి 15,000 ఓట్లే తేడాతో ఓడిపోయింది కదా. లేదు ఇప్పుడు అందరికి అర్థమైంది. మా లేదు, సీఎం కూడా మంచిగా లేడు, రేవంత్ రెడ్డి మంచిగా లేవు. 3 నెలలకు 3 వేషాలు చేస్తున్నాం. ఇది వరకు 2 నెలల పింఛన్ లేదు. బాబాయ్ నువ్వు చెప్పు, ఇప్పుడు అజరుద్దీన్ గురించి. అజరుద్దీన్ వస్తా, నేను ఖచ్చితంగా గెలుస్తా అంటున్నారు, మీరేమంటారు? మరి ఖచ్చితంగా గెలుస్తా అని అంటే మనం అంతగానం అయితే మనకు అంత అనుభవం లేదు. మనకు మరి ఆయన వస్తాడో రాడో తెలియదు. ఇక బీజేపీ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు ఫోర్స్ చేస్తారు, వాళ్ళ దాంట్లో ఎవరు వస్తారో అది తెలియదు. 3 పార్టీలు అయితే ఫోర్స్ చేస్తున్నారు. మరి బీజేపీ వాళ్ళు వస్తారా, కాంగ్రెస్ వాళ్ళు వస్తారా, టీఆర్ఎస్ వాళ్ళు వస్తారా, ఎవరు వస్తారో ఏమో. అదైతే ఎవరికైతే అర్థమైతే ఇప్పుడు కాదు. ఎవరు వచ్చినా మనకు పని చేస్తే చాలు అంతే, అంతకన్నా ఇక మనకు అది ఇదేం చెప్పలేము. బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ ఇన్నిసార్లు గెలిచిరు కదా, ఎట్లా గెలిచిరు అంటారు? ఎట్లా గెలిచిండు అంటే జర పబ్లిక్ జర బాగానే చూసిండు, మంచిగా చూసిండు, కొంతమందిని చూసిండు, చేసిండు, కొన్ని పనులు కూడా చేసిండు, చేయలేదని కాదు, చేసిండు. కానీ ఆ మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. ఇక అందరి జర వ్యతిరేకంగా అయిపోయింది. ఈయనతో ఏం తిరుగుతాం, ఏం చేస్తాం అని మేమే 4-5 సార్లు పోయి వచ్చినాం, ఏం చెప్పలేడు. ఇక ఎందుకు అని గమనుకున్నాం. మరి ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు అజరుద్దీన్ నేను ఖచ్చితంగా గెలుస్తా అంటున్నాడు కదా, మరి ఆయన వచ్చి ఏమైనా చేస్తాడు అనుకుంటున్నారా? నాకైతే నమ్మకం లేదు. అజరుద్దీన్ గెలుస్తాడు, చేస్తాడు అనేది నమ్మకం అయితే లేదు. మరి ఎట్లనో ఏం సంగతో తెలియదు. సో మనతో పాటు ఇంకో స్థానికులు ఉన్నారు. సార్ మీ పేరు? నా పేరు రాయల బాబు గారు అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ దాదాపు 35-40 సంవత్సరాల నుంచి.
అంటే 3 టర్మ్స్ బీఆర్ఎస్ గెలుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ నిలబడతా, నేను గెలుస్తా అని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్ నుంచేమో సానుభూతి వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మేము ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితే రూలింగ్ ఉందో అదే గవర్నమెంట్ వస్తేనే డెవలప్ ఉంటుంది. ఇంకా 4 years ఉంది కాబట్టి కొంచెం డెవలప్ కావాలంటే కాంగ్రెస్ రావాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటుంది, ఈజీగా చాలా డబ్బులు మంచిగా శాంక్షన్ చేస్తారు, బడ్జెట్ డెవలప్ కావచ్చు. కానీ బీఆర్ఎస్ వస్తే కొంచెం ఇబ్బందులే ఉంటాయి బీఆర్ఎస్కి. కానీ మిగతా సామాన్యులకు మాత్రం అంటే ఈ హైడ్రా కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏవైనా కావచ్చు, అవన్నిటిని అంటే తలుచుకొని ఇప్పుడు చాలా మంది భయపడుతున్నారు. కాంగ్రెస్ అచ్చుంచాలి, మాకు ఇబ్బందులే ఉన్నాయని అంటున్నారు. మళ్ళీ కాంగ్రెస్ కి ఓటేస్తారు అని అనుకుంటున్నారా ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ వాసులు? దాని గురించి అంటలేను. యాక్చువల్లీ గవర్నమెంట్ ఎవరిలో ఉంటే అప్పుడు డెవలప్ ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంటే, ఇక్కడ బీజేపీ ఉంటే బీజేపీ డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఏం ఫండ్ చేయలేరు, ఫైట్ చేసి చేయలేరు. కాబట్టి కాంగ్రెస్ కి చాలా వరకు డెవలప్ ఉంటుందని స్థానికులకు మేము సజెషన్ ఇస్తున్నాం. మాగంటి గోపీనాథ్ ఇప్పుడు 3 times గెలిచారు. ఆయన అన్ని రకాలుగా ఇక్కడ హెల్ప్ చేశారు అంటారా ఈ కాన్స్టిట్యుయెన్సీ కి? చాలా వరకు చాలా మంచి వ్యక్తి ఆయన. కరప్టెడ్ కాదు, చాలా సింపుల్ మనిషి ఉంటాడు. బాగా ఆయనకు పార్టీ తరఫున బాగా సపోర్ట్ ఉండే, కానీ బాగానే డెవలప్ చేసాడు చాలా వరకు. ఒక రిజర్వాయర్ ట్యాంకర్ కట్టింటాడు, తర్వాత బస్సులో మొత్తం రోడ్లు వేయించాడు కొన్ని బాగానే. ఇక ప్రతిసారి ఆయన ఇంటి బజారీస్ పోయినప్పుడంతా మాకు బాగానే హెల్ప్ చేసేవాడు. అంటే ఇప్పుడు అజరుద్దీన్ మీద అంత నమ్మకం లేదు అని చెప్పేసి అంటున్నారు కొంతమంది. అంటే ఆయన మాజీ క్రికెటరు, సెలబ్రిటీ హోదా అని చెప్పేసి అంటున్నారు. అంటే సెలబ్రిటీ లాగానే ఉంటారు, ఆయన ప్రజల్లోకి రారు అని అంటున్నారు. మీరేమంటారు? కాదండి, అది ఇక్కడ ఎందుకంటే మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు, ముస్లిం కమ్యూనిజం ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మ్యాక్సిమంగా ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నా. వస్తే డెవలప్ చేయవచ్చు. ఆయన ఒకసారి ఇచ్చి చూద్దాం, ఛాన్స్ చూద్దాం. అంటే మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే లేరు, బై ఎలక్షన్స్ వస్తాయి అంటున్నారు, నోటిఫికేషన్ రేపు మాపు వస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళీ ఉంటుంది అంటారా, లేకపోతే కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలో ఉంది కదా, దానికి కూడా ఛాన్స్ ఏమన్నా వస్తుంది అంటారా? వాళ్ళు గుర్తుపడతారు కదా గోపీనాథ్, వాళ్ళ భార్యకి ఇస్తే ఏమన్నా రిప్పు అవుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు అంటే అంత కొత్త వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అజరుద్దీన్ ఉన్నారు, ఆయన నిలబడతా అంటున్నారు. నవీన్ యాదవ్ ఉన్నారు. నవీన్ యాదవ్ అంటే గుర్తుపడతారు మళ్ళా కూడా. ఈయన అజరుద్దీన్ ఎవరు గుర్తారు? మొన్ననే వచ్చిన పోయిన ఎలక్షన్, మరి ఎవరు గుర్తారు? కానీ 15,000 ఓట్లతోనే ఓడిపోయిండు కదా, మరి గెలిచే అవకాశం ఏం లేదు అంటారా? ఎవరు? అజరుద్దీన్ చెప్పలేమమ్మా. ఈసారి అధికారంలో వాళ్ళు ఉన్నారు, ఎవరని చెప్పలేము, ఖచ్చితంగా చెప్పలేము. వాళ్ళు ఉన్నారు కదా. అంటే గోపీనాథ్ని గుర్తుపడతారు అనే ఒక కారణంతోనే వాళ్ళ ఆవిడ నిలబడాలనుకుంటున్నారా? అదైతే కరెక్ట్. అంటే ఏం చేసిండ్రు గోపీనాథ్? 3 times గెలిచింది. ఇక్కడ గెలిచిండు, పబ్లిక్ ఏది కావాలన్నా ఏదైనా అవసరానికి ఆదుకున్నాడు. దగ్గరలో రోడ్లు వేపించిండు, డేనిస్లు నల్లలు అన్ని చేపించిండు. అంటే ఇప్పుడు అజరుద్దీన్ అవన్నీ చేపిస్తారు అని అనుకుంటున్నారా? వస్తే తెలుస్తుంది. ఇంతవరకు అయితే చూడలే కదా, ఎప్పుడు కలవలేదు. వచ్చినాక చేస్తాడా చేయడని తెలియదు కదా. అంటే మైనారిటీలు ఎక్కువ ఉన్నారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలా అంటున్నారు. ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆయన గెలుస్తారు అని అంటున్నారు. ఏం లేదు, ఇదంతా మాస్ పబ్లిక్, మైనారిటీలు ఉన్నారు, అందరు ఉన్నారు ఇక్కడ, అందరు ఉన్నారు ఇక్కడ, ఎవరు లేరు. వస్తే రావచ్చు అధికారంలో పార్టీ. మీరు ఫైనల్ గా ఏమనుకుంటున్నారు? మేమైతే ఏం చెప్పలేము. ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళ భార్యకి ఇస్తే ఏమైనా వర్కౌట్ అవుతుందని అంతవరకే. సార్ మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ అయితే లేరు, ఆయన వైఫ్ ఉన్నారు, అండ్ వస్తే బాగుంటది అని అనుకుంటున్నారు. ఇంకో పక్క అజరుద్దీన్ నేను గెలుస్తాను అంటున్నారు. నవీన్ యాదవ్ నిలబడట్లేదు అని చెప్పేసి క్లియర్ గా తెలుస్తుంది. మీరేమంటారు? ఎవరు గెలిస్తే బాగుంటారు? గెలుపు అంటే ఎవరు గెలుస్తారనేది సస్పెన్స్ గా ఉంది మేడం. ఎందుకంటే మంచి నాయకుడు పోయారు, చాలా బాధగా ఉంది. వాళ్ళ మిస్సెస్ అంటే పాలిటిక్స్ లో అంత అనుభవం లేదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయనకి మరి ఎట్లా టికెట్ ఇస్తారేమో తెలీదు.
సస్పెన్స్ గా ఉంది మేడం, అంతా గందరగోళంగా ఉంది, ఏం అర్థం అవుతలేదు అది మేడం. అంటే మా ఇప్పుడు అజారుద్దీన్ ఉన్నారు, ఆయన 15,000 ఓట్లతోనే ఓడిపోయారు. ఆయననేమో నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను నేను గెలుస్తాను అని చెప్పేసి. ఒకవేళ ఆయన కానీ వస్తే అంటే ఏమైనా హెల్ప్ చేస్తారు అంటే ఈ కాన్సిస్టెన్సీకి అని అనుకుంటున్నారా? వస్తే మంచిదే మేడం, ఎందుకంటే స్పోర్ట్నెస్ ఉన్న మనిషి, ప్రజల కోసం ఆయన కూడా చాలా కష్టపడే వ్యక్తి, ఆయన వస్తే మంచిదే మేడం. కానీ గందరగోళంగా ఉంది కనుక ఏం అర్థం కావడం, టికెట్ ఎవరికి ఇస్తారో ఏమో ఇంకా తెలియదు. అంటే బీజేపీ నుంచి ఎవరైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంట? బీజేపీ నుండి అంత నాయకుడు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో అయితే లేరు మేడం. టీఆర్ఎస్ నుండి అంటే ఆయన పోయారు, అంత బలం నాయకుడు అంటే విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. ప్లస్ కాంగ్రెస్ నుండి వస్తే అజరుద్దీన్ గారికి ఇవ్వాలి. వాళ్ళిద్దరిలో అయితే టఫ్ ఉంటుంది, కానీ అజరుద్దీన్ మాత్రం విన్ అవుతారు మేడం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు అంటే ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వస్తుంది అని అనుకుంటున్నారా, లేకపోతే నార్మల్ గానే ఆయనకు కూడా ఛాన్స్ ఇద్దాము అని అనుకుంటున్నారా? కానీ 2 ప్లస్లు ఉన్నాయి మేడం కాంగ్రెస్ కి, ఎందుకంటే రూలింగ్ లో ఉంది, ప్లస్ అజరుద్దీన్ ఇస్తే వస్తాడు, ఎందుకంటే అంత బలమైన నాయకు టీఆర్ఎస్ ఏరియా లేరు మేడం. అందుకని అజరుద్దీన్ వస్తే డెఫినెట్ గా రావచ్చు మేడం. నవీన్ యాదవ్ ని కాదని ఎందుకు అజరుద్దీన్ అంటున్నారు? ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయనకు ఒక లెగసీ ఉంది నవీన్ యాదవ్ కి, అంటే వాళ్ళ నాన్న అని చెప్పేసి. ఇప్పుడు అజరుద్దీన్ ని ఎందుకు ఎన్నుకోవాలి అనుకుంటున్నారు? ఆయన చాలా రోజుల నుండి కాంగ్రెస్ లో ఆయన ఉన్నారు, ప్లస్ ఇక్కడ అంత మంచి ఏమో ఒకసారి ఛాన్స్ ఇస్తే మంచిది మేడం. నవీన్ యాదవ్ గారికి కాదని అజరుద్దీన్ బెటర్ మేడం, అంతే. థ్యాంక్ యూ అండి. మీ పేరు? నా పేరు భాస్కర్. భాస్కర్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే లేరు, ఆయన 3 టర్మ్స్ గెలుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తే బెటర్ గా ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే అధికారంలో ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది కాబట్టి? ఉంది, కానీ పనులు చేయాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే వస్తేనే పనులు జరుగుతాయి. కాకపోతే బీఆర్ఎస్ మాకు డెవలప్ చేశాడు కాబట్టి అందుకని వాళ్ళకే వేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. సానుభూతి ఉంది, సానుభూతి ఉంది. అది ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? వాళ్ళ వైఫ్ కి ఇవ్వాలి అంటున్నారు, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు, ఆయనను నిలబెడతారా అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. విష్ణువర్ధన్ రెడ్డి బదులు ఆ తర్వాత ఈయనే బాగా డెవలప్ చేశాడు, మాకు ఆ బ్రిడ్జి డెవలప్ చేసినాడు, మా ఏరియాకి సిమెంట్ రోడ్ లేపించినాడు, వాటర్ ఫెసిలిటీ కల్పించినాడు. కాబట్టి మాగంటి గారు మంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మిస్సెస్ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరన్నా వస్తే మరి అజారుద్దీన్ అంటే మాజీ క్రికెటర్ గా మనకు తెలుసు, అండ్ ఇక్కడ ఆల్రెడీ 15,000 ఓట్స్ అంటే కొంచెం డిఫరెన్స్ తోని ఓడిపోయారు దగ్గర. అంటే మళ్ళీ అంటే దగ్గరగా కొంచెమే పర్సంటేజ్ కదా, సో ఆయన గెలిచే అవకాశం ఏమైనా ఉంది అంటారా? అది ఇంకా ప్రజలను బట్టి ఉంటుంది, సానుభూతిని బట్టి. ఈయన డెవలప్ చేశాడు కాబట్టి నేను ఆయన చెప్తున్నాను. ఈయన కూడా ఆయన కాడికి గెలిచి మంచి చేస్తే ఆయన కూడా ఏమి బాగానే ఉంది. కాకపోతే ఓడిపోయాడు కాబట్టి మొన్న మాగంటి గారు ఇంతకు ముందు బాగా చేశారు కాబట్టి ఆయన నేను రికమెండ్ చేస్తున్నాను. అది మీరు చెప్పండి, ప్రస్తుతం అంటే ఇక్కడ ఎమ్మెల్యే లేరు గోపీనాథ్ గారు, ఆయన తర్వాత వాళ్ళ వైఫ్ రావాలి అని కొంతమంది కోరుకుంటున్నారు. ఇంకో పక్క విష్ణువర్ధన్ రెడ్డి వస్తారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కానీ ఇంకో పక్క మాత్రం అజరుద్దీన్ నేను ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నారు, ఎందుకంటే కొంచెం తేడాతోనే ఓడిపోయారు. మీరేమనుకుంటున్నారు, ఈ కాన్సిస్టెన్సీకి ఎవరు వస్తే బెటర్? అజరుద్దీన్ ఛాన్స్ ఉంది, వస్తే అజరుద్దీన్ వస్తాడు కాంగ్రెస్. అంటే ఏ హోప్ తో అంటున్నారు? అంటే ప్రభుత్వం వాళ్ళది ఉంది, వాళ్ళ నమ్మకంతో చేస్తారు. లేదా కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది నా లెక్కతోనైతే. ఇప్పుడు ఈ మూమెంట్ లెక్కతో కాంగ్రెస్ పర్వాలేదు, అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు చేస్తారు. ఒక్కసారి చేయాలంటే మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు, అందరు కోరికలు ఒక్కసారి చేయలేము కదా. అందు గురించి కాంగ్రెస్ ఒక్కొక్కటి కూడా పథకాలు చేస్తుంది, కానీ వాళ్ళకి టైం ఇస్తలేరు. చేస్తుంటే ఏదో ఒకటి ఏలు పెడుతున్నారు, చేయనిస్తలేరు వాళ్ళకి అసలు. మెయిన్ వాళ్ళకి ఏనిస్తలేరు, చేస్తుంటే ఏదో అడ్డంకులు వేస్తున్నారు వీళ్ళు, అంతే, వేరేదేం లేదు. అంటే రేవంత్ రెడ్డి అంటే సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చేస్తున్నాడు, వేరే పార్టీ వాళ్ళని కేసులు పెడుతున్నాడు, కానీ పాలన ఏం పాలిస్తలేరు అని అంటున్నారు. కక్ష చేసేది ఉంటే కక్ష అవగాలు ఉంటే ఇప్పటికి ఎప్పుడో లోపలికి పోయేవాళ్ళు. కక్ష అనేది ఏం లేదు. ఇప్పుడు ఏ
వాళ్ళకి ఎవరికి ఏది చేయాలో వాళ్ళు చేసుకుంటున్నారు. ఈయనది కక్ష అనేది ఏం లేదు. కక్ష అంటే ఎప్పుడో లోపలికి ఎప్పుడో పోయేవాళ్ళు వీళ్ళు చేసిన పనులు ఎట్లా ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తుంటూ. ఇప్పుడు ఫోన్ టాపింగ్ ఉంది, ఎక్కడెక్కడో మలుపు తిరుగుతుంది, అసలు కక్కేది కక్కలేరు. ఎందుకంటే వాళ్ళ డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఏది ఒప్పుకుంటలేరు. పండిత్ రావు వచ్చి అదే మన అమెరికాలో ఉన్నాడు కదా పండిత్ రావు ప్రభాకర్, ఆయన ఈడికి వచ్చాడు. ఆయన హోదా ఏంది, ఆ పని చేయాలన్నా చేయకూడదు, చాలా తప్పు. ఆయన వయస్సుకు బట్టి అంత పెద్ద ఆఫీసర్ ఉండి అంత చదివి వీళ్ళకు డబ్బు గురించి లొంగటం చాలా తప్పు. ఇది అంటే ఇవన్నీ ఏమన్నా బీఆర్ఎస్ కి మైనస్ అయ్యి ఇప్పుడు ఓళ్ళు నిలబడ్డ గెలవకుండా మళ్ళా కాంగ్రెస్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ కంపల్సరీ వస్తుంది. మా లెక్కతోనైతే కాంగ్రెస్ కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇది కాంగ్రెస్ సీటే. అప్పుడు ఎన్టీ రామారావు టైంలో ఏదో ఆయన పేరు ఏదో ఉంది, ఏదో రామారావు ఉండే, ఆయన ఒకసారి వచ్చిండు. రామారావు వచ్చినప్పుడు 83లో టీడీపీ నుంచి. అంతకుముందు మొత్తం కాంగ్రెస్ సీటే ఇది. కాంగ్రెస్ 3 టర్మ్స్ నుంచి మళ్ళీ గోపినాథే గెలుస్తున్నారు కదా. గెలుస్తున్నారు అది టిఆర్ఎస్ నుంచి గెలిచాడు ఆయన ఒకసారి. తర్వాత టీడీపీ నుంచి అవే అన్ని దొంగ పథకాలు పెట్టి గెలిచారు, అంతే, వేరేది ఏం లేదు. మరి అజారుద్దీన్ అసలు మందిలో తిరిగాడు, బస్తీలకు రాడు అని చెప్పేసి అంటే ఎంత తిరుగుతున్నాడు, ఎంత తిరిగాడు, అంతా అంతే. అందరూ ఒకటే. ఇప్పుడు ఆయన గెలవలేదని ఎక్కువ తిరగలేదు గోపీనాథ్ అజారుద్దీన్. ఆయన ఎమ్మెల్యే అయితే ఆయన కూడా తిరుగుతాడు, తెలుసుకుంటాడు ఎవరిది ఏం ప్రాబ్లం ఉంది, ఎవరిది ఏముంది అంతా వాళ్ళు కూడా చేస్తారు. సీట్ మీద వచ్చినాక ఇప్పుడు జనార్దన్ చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చాడు, ఆయన ముఖం చూసి వేశారు ఆయనకు. ఆయన కూడా ఏం చేయలేదు, అవునా కదా. ఇక సీట్ మీద కూర్చున్నాక అంతా ఏదో ఒకటి ఉంటుందే ఉంటుంది. ఇగో ప్రతి మనిషి నచ్చాలంతే కాదు, ఏదో వంక ఉంటుంది. మన ఇంట్లోనే 4 పిల్లలు ఉంటే తల్లికి నలుగురు ఉంటే తల్లికే కోరుకోరు, కొంతమంది తండ్రికి కోరుకుంటారు, కొంతమంది తల్లికి కోరుకుంటారు. ఇంకోటి 4 పిల్లలు ఉంటే అది కావాలి ఇది కావాలి అది కావాలి అంటారు. అందరు కోరికలు తీరుస్తారా వాళ్ళు? ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. అంటే మన సంసారాన్ని చూద్దాం మనం. ఇదైతే ప్రభుత్వం కోట్ల మందికి చూడాలి, అవునా కదా, అట్లా. సో థ్యాంక్స్ అండి. సో చూసారు కదా, మొత్తానికి ఈ కాన్సిస్టెన్సీ మొత్తం తిరిగినా కూడా అజారుద్దీన్కి ఒక పక్క మంచి సానుభూతే ఉంది. ఎందుకంటే దాదాపు కొంచెం తేడాతోనే ఓడిపోవడం, ఇంకో పక్క బీఆర్ఎస్ నుంచి ఇంకా క్యాండిడేట్ కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ అంటే ఇప్పటి వరకు అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ మనకు కనబడలేదు. సో ఆయన వైఫ్కి ఇస్తే బెటర్గా ఉంటుందని కొంతమంది అన్నప్పటికీ అసలు కొంతమంది ఖచ్చితంగా అజారుద్దీనే రావాలి. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఆయన ఇప్పటి వరకు గెలవలేదు కాబట్టి ఓకే, కానీ గెలిచిన తర్వాత తిరుగుతారేమో. అఫ్కోర్స్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్నప్పటికీ ఇప్పుడు మాగంటి గోపినాథ్ కూడా అలాగే సెలబ్రిటీ స్టేటస్తోనే ఉన్నారు. దాదాపు 3 టర్మ్స్గా ఆయన గెలుస్తూనే ఉన్నారు. ఆయన కూడా కొన్ని ప్లేసెస్లో డెవలప్ చేసినప్పటికీ ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెసే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండేది కాంగ్రెసే కాబట్టి కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ నిలబడతారు కాబట్టి ఈ లాజిక్ ఏమైనా వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి ఖచ్చితంగా ఇది మనం ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు కొన్ని రోజుల్లో ఈ నోటిఫికేషన్ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ బై ఎలక్షన్స్ నడిచిన తర్వాత ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే.